మిరప పండించే రైతుల ప్రధాన సమస్య రసం పీల్చే పురుగులు ఒకవైపు అయితే కాయతొలిచే పురుగులు మరోవైపు. ఈ రెండు సమస్యలు కాదు అన్నట్టుగా గత 3 సంవత్సరాల నుండి రైతులను చాలా ఇబ్బందులకి గురి చేస్తున్న మరో సమస్య నల్ల తామర పురుగులు. ఈ వీడియోలో మిరప పంటను ఆశించే పురుగుల నియంత్రణ కోసం 2 పవర్ఫుల్ రసాయనాలను కలిపి తయారు చేసిన నూతన మందు ఈ నల్ల తామర పురుగులను సమర్థవంతంగా కట్టడి చేస్తుందా? ఈ మందు ఏ పురుగులను సమర్థవంతంగా కట్టడి చేస్తుంది? ఎకరా మోతాదు ఎంత? పురుగులపై ఏ విధమైన చర్య ద్వారా పనిచేస్తుంది అనే పూర్తి వివరాలు మీకోసం. రైతు సోదరులకి నమస్కారం. నేను మీ ఫార్మర్ కే రైతు సంరక్షణ అగ్రి యూట్యూబ్ ఛానల్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పంట పొలంలో వచ్చే వివిధ రకాల కీటకాలు, తెగుళ్ళు, కలుపు మరియు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన శాస్త్ర సాంకేతికను తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఇప్పటి వరకు మీరు తెల్లదోమ నివారణ కోసం జిఎస్పి కంపెనీ SLR 525 వాడారు కదా? అదే జిఎస్పి కంపెనీ నుండి వచ్చిన మరో అద్భుతమైన పురుగు మందు రావన్. ఇది 2 పవర్ఫుల్ రసాయనాలను కలిపి తయారు చేయడం ద్వారా మిరపలో వచ్చే అన్ని రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా కట్టడి చేస్తుంది. ఇందులో ప్రోలిఫెన్ప్రైడ్ 15%, అలాగే బైఫెన్థ్రిన్ 7.5%ను సస్పెన్షన్ ఎమల్షన్ రూపంలో తయారు చేయడం వల్ల మిరప పంటను ఆశించే తామర పురుగు, అలాగే తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంకతో పాటుగా కొంతవరకు నల్ల తామర పురుగులను కూడా కట్టడి చేస్తుందని కొంతమంది రైతులు చెప్పడం జరిగింది. జిఎస్పి కంపెనీ వారి రావన్ ఎకరా మోతాదు 400 మిల్లీలీటర్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.